అమ్మా ఉల్లిగడ్డల కూర వేసుకొని తింటే కమ్మగా ఉన్నది, మంచిగా తిన్నా ఈ ఆరాంసే తిన్నా. కానీ అమ్మాయి ఎవడైనా ముచ్చట పెడితే కానీ ఇది అరిగేటట్లేదు. ఎవడ ఊపడతలేడుగా ముచ్చట పెడదామంటే వీడు కూడా పోతాడు. ఓ అరే ఓ యాతాకు లెక్కల ఇటా రారా. ఏందో పిచ్చపతాను నిమ్మలా కూర్చున్నావు? రా కూర్చో. ఎవరు గుండు గిండు బొట్టు గిట్టు ఏమైనా తీర్థం పోయినావరా? శ్రీశైలం పోయినా. శ్రీశైలం పోయినా అంటారా? ఉత్తరం ఊక్కుంటే వచ్చిన గీత ప్రసాదం గిట్ల పట్టుకురాలేదురా? మస్తు జనాలు, అటు చూడకపోతే వానలు వరదలు అంతా జిబ్బ అంత దూరం పోయి కూడా దూరంగానే ఓం నమశ అనుకుని వచ్చిండే. ఊరికి అంత దూరం పోయి శివుని చూడలేరా? ఇసుకరాలంత జనాలే. ఏందే మంచి సగమైన రంది పట్టుకున్నావా? ఏమోరా నా రంది నాకు మొదలారిపడేది. వరకు అంత రంది ఏందే? ఏం లేదురా నా రంది. ఈ మన తెల్లోళ్ళు అమెరికా వాళ్ళు ఉన్నారు కదా, ఈ అంతరిక్షానికి మొన్న 8 మందిని రాకెట్లో పంపించిళ్ళు. అంతరిక్షమా? గా ఊరాడుందా? ఊరెడ్డంకన. అంతరిక్షం అంటే ఊరు కాదురా, కాదా? మన కొంగర గిద్ద మల్యాల గిల్యాల కాదు. అంతరిక్షం అంటే మన భూమి ఉందిగా, మన భూమి, ఆ భూమి నుంచి చక్కగా రాకెట్ల పైకి పోతే ఒక 400 కిలోమీటర్లు పోయిన తర్వాత ఉంటుంది అంతరిక్షం. ఈ 8 మందిని ఎక్కించుకున్న పోయిన రాకెట్ ఉందిగా, దాంట్లో ఇంజన్ ఆయిల్ మరి ఏదో మొత్తం క్లచ్ ప్లేట్లు గ్లిచ్ ప్లేట్లు ఏదో నట్టు స్క్రూ బోల్డ్ ఇట్లా ఉంటది కదా, అదేంటో పోతా అంటే ఊసిపడ్డట్టుంది. 8 మందిని ఆడనే ఉంచింది, రాకెట్ కూడా కిందికి వచ్చిందిరా. ఊరికి వాళ్ళకి తిండి ఉప్పు నీళ్లు ఏం లేని బట్టలు రంది పడ్డా? ఆడ చిండి గిండి అన్ని మంచిగా ఉంటది. ఆడ ఇల్లు ఉంటది, ఆ ఇల్లింట్లో వాళ్ళు ఉండరు. ఆ ఇంట్లో మళ్ళీ గ్యాస్ బండ పొయ్యి గీ అన్ని అట్టే ఉంటాయి. కానీ వాళ్ళకి ఇగో 6 నెలలకు సరిపడా మొత్తం 6 నెలలకు సరిపడా సామాను, పప్పులు, కందులు, ఉప్పులు, శనగలు, అల్లం వెల్లిపాయల పేస్టు, కొత్తిమీర, కలిమాకు ఇవన్నీ ఉంటాయి రా. అన్ని సర్వం ఉల్లిగడ్డల కానించి ఉంటాయి. అన్ని వండుకొని తింటారు, మంచిగానే ఉంటది. మనం కింద ఇప్పుడు మన కింద వండుకున్నట్టే వాళ్ళు కూడా పైన అట్టే వండుకొని తింటారా, మంచిగానే ఉంటారు. కింద వండుకున్నట్టే వాళ్ళు కూడా పైన అట్టే వండుకొని తింటారా, మంచిగానే ఉంటారు. మరి ఇన్ని సంవత్సరాలు ఉన్నాక మన రందెందుకే? మన మోడీ ఉండగా, మన మోడీ ఆయన ఈ ట్రంప్ ఉన్నాడు, ఆ దేశం ట్రంప్, అమెరికా దేశం ట్రంప్ ఉన్నాడుగా, ఆ ట్రంప్ తీసుకొని వచ్చిండు. వస్తే మొన్న ఇక బిచ్చపతి రా ఇట్లా నాటుకోడి వండి పెట్టు మనోడు ట్రంప్ వస్తాడు అంటే సరే అని చెప్పి నేను పోయి మంచిగా నాటుకోళ్ళు కోసి మంచిగా మసాలా మంచిగా గట్టిగా అద్ది మంచిగా అల్లం వెల్లిపాయల పేస్ట్ మంచిగా గొడ్డుకారం వేసి మంచి ఇట్లా కలిపి తినిపించిన ట్రంప్. ఆయన తినిపించిండు. ఆయన నేను వండి పెడితే సాటికి పిలిచి 3 సార్లు దిగాలి పెట్టు మంచిగా ఉంటుందని చెప్పి ఇక తిన్నాడు రా. ఊరొక తిన్నోడు ఉండాలనా, తిన్నాక అబ్బా ఇది అమ్మ వావు అద్భుతం అని ఏదేదో అన్నాడంట ఇంగ్లీష్ లా అని. సరే ఇది కావాలంటే 3 సార్లు పక్కగా పిలిచి ఏమయ్యా బిచ్చపతి ఏమన్నా కూర ఇట్లా మిగిలిందా అన్నాడు. ఏ ఉండదు సార్ కొంచెం తీసి పక్కకు పెట్టినా అన్న. అనగానే అది కింద టిఫిన్ బాక్స్ లో పెట్టుకొని రాను, అది కింద టిఫిన్ బాక్స్ లో పెట్టుకొని రాను, బాక్స్ లో పెట్టుకుని రమ్మని పోయినా. కూడి 5-6 గంటలు వేసి మంచిగా మూత పెట్టి ఇచ్చిన. ఇది ఆయనకి ఇచ్చిండు ట్రంప్కి. ఆయన ఏం చేసిండు, ఒక విమానాల్లో పోతా ఇక ఆడికి పోయిండు. అంటే ఆయనకి ఎందుకు నచ్చింది అనుకుంటాను, ఆ విమానంలో వస్తా అంటే ఏసీ ఉంటది కదా చల్లగా, దానికి సర్ది చేసిందట. ఇది నేను నాటుకోడి మనం ఎట్లుంటది మంచిగా కూర మాది గట్టిగా శివులకి వెళ్తుంది కదా కారం, అది తినేసరికి ఆయనకు తగ్గిందట. ఇదేదో మంచిగున్నది అని చెప్పి విమానంలో పోతా ఈ టిఫిన్ బాక్స్ పట్టుకొని పోయాడు. ఈయన సిగ్నల్ ఇస్తేనే పైకి పోవాలి. ఈయన కోసం ఆ 8 మంది వెయిట్ చేస్తాడు ఆడ. ఈ 8 మంది ఎదురు చూస్తాలి ఈయన కోసం. ఈ ఎదురు చూస్తా అంటే ఈయన పోయిండు. ఈయన కవర్ల కూర ఇట్లా కట్టించాడు. ఆడ సునీత వీడియోస్ అని ఒక ఆమె ఉంటుంది రా. ఆమె మన దేశానికి చెందిన వాళ్ళు అన్నట్టు. వాళ్ళు అక్కడ ఉంటారు కానీ పెట్టిపోయి అక్కడనే ఉంటారు. మొత్తం ఇల్లు ఇట్లా కొనుక్కొని అన్నీ ఉంటారు. ఆమెకి వాసన నాటుకోడు వాసన కమ్మ కొట్టిందట. కొట్టేసరికి వరకు ఇది ఎక్కడో వాసన వస్తుందని అటు ఇటు మొత్తం చూసి మన ట్రంప్ బ్యాగులో పెట్టుకున్నాడుగా, చూడగానే అది వచ్చిందట. జిప్ ఇట్లా తీసింది. అలాగే టిఫిన్ బాక్స్ తీసుకొని సప్పని ఇప్పగానే కమ్మ కొట్టిందట వాసన. సప్ప నీ అమ్మ ఆడ వేసుకున్నది 2 వాళ్ళ రొట్టెలు తింటారుగా, ఆ రొట్టెలలో కలుపుకొని తిని కమ్మ తిన్నదంట. మస్తు ఉన్నది అని అనుకున్నది. సునీత విలియమ్స్ ఏం తిన్నదో ఏం కదో షటర్ పట్టరా ఇక వండుకొని సర్ది చేసిందంట. సర్ది చేసిన తర్వాత ఇక ఎమ్మటి ఏం గుర్తొచ్చింది, కూడి కూడా గుర్తొచ్చింది. ఆడ అవి ఉంటాయి స్టేషన్లో, ఆడ స్టేషన్ ఉంటుంది. స్టేషన్ ఉంటుంది, ఇల్లు స్టేషన్ ఇట్లా ఉంటుంది రా.
ఆ స్టేషన్లోకి వెళ్ళి ఏం చేసిందంటే ఎమ్మటే కిందికి ఫోన్ కలిపింది వాళ్ళకి అమెరికా వాళ్ళకి ఫోన్ కలిపింది. కలిపి ఫోన్ చేసిందట, ఇక మీరు రాకెట్ ఎప్పుడు పంపిస్తారంటే ఇక పంపిస్తాను మేడం, ఇట్లా ఇంకా 3-4 నెలల్లో పంపిస్తా కానీ అనగానే సరే మీరు 3-4 కాదు ఇంకా 5 నెలలకు పంపించినా పర్లేదు మేము మంచిగా ఉంటాను కానీ బిచ్చపతి అని ఉంటాడు. బిచ్చపతిని బిచ్చపతిని కూడా పంపిరు అంతరిక్షానికి. 2 నాటుకోళ్ళు గీటుకోళ్ళు ఇట్లా పట్టుకొని వస్తాడు, ఆయనకు బిచ్చపతి చెప్పు అని చెప్పిందట. వాళ్ళు ఏం చేసి ఉత్తానే ఎమ్మటే ఫోన్ కలిపే ఎవరికి మన సర్పంచ్ షాప్కి, మన సర్పంచ్ ఐలే కలిపగానే ఆయన ఇంటికి మనిషిని తోలిండ్రు. నేను ఆదల ఏంది మా సర్పంచ్ షాప్ పంపించిన అని చెప్పి టక్కున పోయినా. ఆయన అంటాడు భిక్షపతి గారు అంటాడు, బ్రో ఎన్నెళ్ళేది నాకు గౌరవం ఇస్తాను ఏందని అంటే ఇక ఫోన్ మాట్లాడాను. అక్క ఫోన్ తీసుకుని ఏం చెప్పండి అన్న, ఎవరు అన్న అవతల ఎవరు అన్న, అవతల ఎవరు అనగానే మొత్తం కాయకి అని వినపడతా అని నాకు అర్థం కాలే ఏంది కథ అనుకున్నా. ఏమో చెప్పానంటే ఆ సర్పంచ్ కొడుకు వాళ్ళ ఆయన పట్టవాళ్ళు చదువుతారుగా వాళ్ళ కొడుకు తీసుకొని ఇన్నాడు మరుసగా ఇన్నాడు పక్క ఇది ఫోన్ పెట్టి నా వైపు ఇట్లా చూసిండు. నాకు అర్థం కాలే ఏంది కథ అనుకున్నా. ఏంది అని అమ్మో డాడీ అని డాడీ అంటాడుగా సర్పంచ్, డాడీ ఈయన చిన్న ముచ్చట కాదట్టుందిగా అన్నాడు భిక్షపతి గారు. అమ్మో అనుకున్నా వాళ్ళు వింటానా నేను అనగానే భిక్షపతి గారు అంటే గ్రేట్ రానని అది ఇది అని ఏదో అనుకుంటాను ఏంటిది ముచ్చట చెప్పి ఏంటి ఫోన్లో అని నేను అన్నా. ఏం లేదా భిక్షపతి గారు మరి ఆయన అమెరికా నుంచి మీకు ఫోన్ వచ్చింది, అమెరికాకి ఇప్పుడు విమానం ఎక్కాలి పోయి ఆడికి వెళ్ళి రాకెట్లో నువ్వు కూడా అంతరిక్షం పోవాలంట అని అన్నది. రాకెట్లో నేను పోడింది అంతరిక్షం ఏంది కథ అన్న. నాటుకోడు వండి పెట్టా ట్రంప్కి వండిపోయినాం. ఇప్పుడు వీళ్ళకి ఈ 2 కోళ్ళు చూసినా కోళ్ళు ఈ 2 కోళ్ళని తీసుకొని పోయి రాకెట్ల వాళ్ళకి మంచి నాటుకోడు వండి మంచి మసాలా గిసాలా అల్లవెల్లిపాయల పేస్ట్ పెట్టి వాళ్ళకి వండి పెట్టి రావాలంట. ఏం గొల్లారం ఇది నీ అమ్మ చిన్న గొల్లారం కాదు. అందుకే నేను ఎట్టబోవాలి ఏం కథ అని ఆలోచిస్తాను రా. అయితే ఇప్పుడు నేను పోతా కానీ కరెక్టే కానీ నా కోళ్ళు నా బర్రెలు నా గొర్రెలు మొన్ననే 3 ఎకరాల పత్తేసి ఇప్పుడు అది ఏరబెట్టాలి ఏందని బాగా ఆలోచించి బాగా రంది పట్టుకున్నదిరా. కానీ ఆ తెల్లుడు ఫోన్ చేసిండు చేసిండు చేసి ఏమన్నా అంటే ఇగో నీకు కోళ్ళకి నీ బర్రెలకి వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఉంటారు కదా మిలిటరీ వాళ్ళు వాళ్ళు ఒక్కొక్క కోడికి ఒక్కొక్క మిలిటరీ పెట్టి ఇట్లా గన్ను తుపాకులు పెట్టి నీకు అవసరమైతే కాపలా కాస్తాం నీ బర్రెలకి గొర్రెలకి అవసరమైతే వాళ్ళ తెల్లోళ్ళ నుంచి వచ్చి మా చిలకల పత్తేర తీపిస్తారంట. అన్ని చూసుకుంటా నీకు ఏం తక్కువ కాదు నువ్వు రా అని అన్నారు. అందుకే ఎట్లా అని పోదాం అనుకుని చూస్తానా పోనా వద్దునా అని ఆలోచిస్తాను రా. అదే రంది పడ్డాయి బాగా పెద్ద రందేనా నీది అనా చెప్పు. నీ రందుకు బదులు నేను పోనానే ఎడికిరా అదే రాకెట్ పొడతాయి అనుకుంటున్నావు నువ్వు రాకెట్ ఎక్కుతారా? నీకు ఉప్మా ఉండదు ఉప్మా రాదులేదా? నీకు ఉప్మా రాదు పాట రాదు నువ్వు పోయి వాళ్ళకి నాటుకోలం కోసి పెడతావా? ఆ కోళ్ళు చూడు ఎట్లున్నాయి ముద్దుగా జీడిపప్పు వేసి చస్తాను అలా గోసి ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు కాకపోతే ఈ తాప మళ్ళీ చెల్లెళ్ళు ఫోన్ చేస్తారు నాకు. చేస్తారా? చేస్తారు రా వాళ్ళ అవసరం కారా చేస్తారు. చేసినప్పుడు నేను చెప్తా చెప్పు నా చేతి కింద ఓ మనిషి కావాలి. అదే మనిషి కావాలి ఎందుకంటే ఉత్త నీళ్ళు అనుకోవడానికో ఉల్లిగడ్డలు చేదుడు వాదడు అంటే అక్కడ నాకే పెద్ద సేపు అందరు ఆయనకి ఇట్లా నిలబడి ఉంటారు రా. అట్లా అనొద్దు. ఆ ఉల్లిగడ్డ కట్ చేసే కాడ ఎంతసేపు కట్ చేయాలి నీళ్లు గీళ్ళు కారం అల్లి వెల్లిపాయలు అనేది ఉంటది కదా అవన్నీ వాడు అనుకుంటాడు అని చెప్పి వాడు యాతాకులు ఇంకా అంటే చిన్న ముచ్చాడు కదా వాడు మంచోడు అని చెప్పి నేను చెప్తా కానీ మరి నాకు ఇట్లా కొంచెం సాయంత్రం కోటర్ సీసాకి ఏమైనా పైసలు ఇస్తే తీసుకోపోతా. ఏందా కోటర్ సీసా అరే నిన్ను రాకెట్ ఎట్లా పోతుంది అనుకుంటున్నావురా? ఎట్లా పోతే విమానం ఇట్లా పోతుంది అడ్డంగా రాకెట్ చక్కగా పోతుంది రో పైకే. ఇక నువ్వు పైకే పైకే అంతేగా పైకే పోతావు మొత్తం. నేను ఆడ పైన కూర్చోబెడతా కింద నిప్పులు వస్తాయిరా మంచిగా. నువ్వు రాకెట్ ఎప్పుడు చూడలే? మన ఊళ్ళో అప్పుడప్పుడు ఇట్లా ఆకాశంలో తెల్లగా పోతే పోగా ఆకాశం తెల్లగా పోతుంది. అది వాళ్ళు నా గురించి అక్కడ ఆగుతారు. ఆగి ఇట్లా కొద్దిసేపు ఇట్లా ఆగుద్ది రాకెట్ ఆగుద్దా? ఆగి ఇట్లా ఇట్లా చెప్తారు అన్నట్టు. చెప్పినప్పుడు ఆ పొగ అట్లా ఆగుద్ది. అందుకే చూడు ఎప్పుడైనా మన ఊళ్ళో పొగ ఇట్లా ఆగి ఉంటుంది. పొగ ఆగింది ఎందుకు నాతో ఫోన్ లో మాట్లాడతారు ఇట్లా ఆడికెళ్ళి ఇట్లా సైగ చెప్తారు. వాళ్ళకెళ్ళి ఇట్లా చూడగానే వాళ్ళకి అర్థమైంది ఉన్న పోనీ వస్తాన పోని చెప్పినప్పుడు సింధి విలియన్స్ మరి చిన్న ముచ్చట అనుకుంటా బిచ్చపతి అనుకుంటే ఏమోలే నాకు తెలియదు కదా. కోటర్ పైసలు తీసుకోపోతాను. ఏమట 200 ఉన్నాయా?
200కి ఏమవుతుందిరా? ఇక చూడరా అదే గుడ్లు కూడా వద్దారా మళ్ళా? అవి నేను చూసుకుంటా కానీ గుడ్ల బాగానే దాచినాయి. ఇవే ఉన్నాయి 200కి అవుతావా? ఇంకేందే 200కి అవుతాం. పో ఇక చేనులో ఇట్లా బర్రెలు ఇట్లా పడితే పో. పోతా నిమ్మలంగా పో, తీసుకుపోతా పో. ఇక పోతా కానీ మన ఇద్దరం వచ్చేట వరకు చెప్పాను కానీ నా గుర్లు ఆడ ఊళ్ళో ఎవరికని చెప్పిన అంతరిక్షానికి తీసుకుపోతానని చెప్పకు. మళ్ళీ నీకు నేనొస్తాను అందరికి వస్తారు, అందరు పైసలు ఇచ్చిపోతాను. ఎవరు చెప్పాలి అన్నగా మాట ఇస్తున్నా కదా. ఎర్ర గుర్లు పడాయట చూసుకొని మళ్ళీ అక్కడికి వస్తా సరేనా అన్న? పో. అమ్మయ్యా, ఉల్లిగడ్డలు కూరేసుకొని మంచిగా కమ్ముగా తిన్నా. 200 కాయగా ఇచ్చిపోయిండు. సాయంత్రం మంచిగా కోటర్ సీసాకు బతికొస్తుంది. ఇట్లాంటి యాదవులు ఉండబట్టే తింగరోళ్ళు. ఓ విజిలా, ఇలాంటి విమర్శ ముచ్చట్లు మస్తు వస్తాయి. పెప్పర్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి కంటెంట్లు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి, మంచిగా చేస్తాను. థ్యాంక్ యూ.